ఎడారిలో సెలయేర్లు మార్చి 23. యెహోవా మందిరము ఘనముగా కట్టించుటకై యుద్ధములో పట్టుకొన్న కొల్ల సొమ్మును ప్రతిష్ఠించిరి. 1 దినవృత్తాంతములు 26:27. భూగర్భంలో బొగ్గు గనుల్లో ఊహకందనంత శక్తి నిక్షిప్తమై ఉంది. కొన్ని వేల సంవత్సరాల క్రితం గొప్ప అరణ్యాలు సమూలంగా దహనమైపోవడం వల్ల ఇవి ఏర్పడ్డాయి. అలాగే గత కాలంలో మనం అనుభవించిన ఆవేదనల వల్ల సమకూరిన ఆత్మీయ శక్తి మన మనసు పొరల క్రింద దాక్కుని ఉంది. ఈ శ్రమల పోరాటాల్లో మనకి దక్కిన కొల్ల సొమ్ము ఒక దినాన బయటపడుతుంది. యాత్రికుని ప్రయాణంలో రాయబడిన రీతిగా శ్రేష్టమైన హృదయాలుగా మనలను అది తర్ఫీదు చేస్తున్నదని గమనిస్తాము. మన రాజు నివసించే పట్టణం వరకు శ్రమల దారుల్లో గుండా మన తోటి ప్రయాణికుల్ని విజయవంతంగా నడిపించడానికి ఇది మనకి బలాన్నిస్తుంది. మనం శ్రమను చిరునవ్వుతో ఎదుర్కోగలిగితేనే ఇతరులను కూడా నడిపించగలం అన్నది విస్మరించకూడదు. జయగీతాలనే గాని పౌలు శ్మశాన స్తబ్దతను వెంటబెట్టుకుని వెళ్ళేవాడు కాడు. శ్రమ ఎంత కఠినమైనదైతే అంత ఉత్సాహంగా స్తుతిగానాలు చేస్తూ ఆనందించేవాడు. మృత్యువు కోరల్లో చిక్కుకొని కూడా ఆయనలోని నమ్మకం చలించేది కాదు. దేవా, నీ విశ్వాసంలో, సేవలో, త్యాగంలో నేను ఆహుతి అవ్వగలిగితే ధన్యుడిని. గొంతెత్తి ఉత్సాహధ్వని చేస్తాను. నాకు ఈ రోజున సంభవిస్తున్న వాటన్నిటిలో నుండి మరింత బలాన్ని పొందేలా సహాయం చెయ్యి అంటాడు. గున్నమామిడి తోటకి దూరంగా ఉన్న పంజరంలో కోయిలను నేను పాడేను తీయని పాట హాయిగా దైవ సంకల్పానికి తలవాల్చెను. ఇదే ఆయన సంకల్పమైతే రెక్కలు కొట్టుకునేటందుకు పదే పదే గొంతు నుంచి జాలువారే గీతానికి ప్రతిధ్వనిస్తుంది పరలోక ద్వారం అదే. ఆమెన్.